సాధారణంగా రైతులు తాము వేసిన పంటలను దొంగల నుంచి, పశుపక్షాదులు, అడవి జంతువుల నుంచి కాపాడుకోవడానికి పొలం చుట్టూ కంచెను ఏర్పాటు చేసుకుంటారు. అయితే అందుకు భిన్నంగా ఓ రైతు తన పంటను కాపాడుకోవడానికి వినూత్న ప్రయత్నాన్ని అవలంబిస్తున్నారు. తన పొలం చుట్టూ దొంగతనం పాపం, ఓం నమః శివాయ అంటూ ప్లకార్డులు ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టెంబేడు మండలం కొండరాజుపల్లి గ్రామానికి చెందిన రైతు రామ్మూర్తి నాయుడు. గత 10 ఏళ్లుగా ఏర్పేడు మండలం చిండేపల్లి గ్రామంలో ఓ రైతు పొలాన్ని కౌలుకు తీసుకుని కూరగాయ పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు ఈ సాగుదారు. శ్రీకాళహస్తి పట్టణంలో అద్దె ఇంట్లో కాపురం ఉంటున్న రామ్మూర్తి నాయుడు ప్రతిరోజు శ్రీకాళహస్తి నుంచి ద్విచక్ర వాహనంపై చిండేపల్లి గ్రామానికి వచ్చి కూరగాయల తోట పనుల్ని చేసుకుంటుంటారు. ఈ ఏడాది సుమారు 2 ఎకరాల పొలంలో కాకర పంటను వేశారు ఈ రైతు. కాకర పంట బాగా పండి మంచి దిగుబడి కూడా ఇస్తుంది. అయితే ఇక్కడే రైతును ఓ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. చిండేపల్లి ఆనుకుని ఉన్న గ్రామాల నుంచి కొంతమంది వచ్చి రామ్మూర్తి నాయుడు కాకర తోటలోకి ప్రవేశించి పంటను తీసుకెళ్తున్నారు. దీంతో ప్రతి ఏడాది 2 లక్షల రూపాయలు ఆదాయం చూసే రామ్మూర్తి నాయుడు ఈ ఏడు ఎలాంటి ఆదాయాన్ని పొందలేదు. పండించిన పంటంతా దొంగల పాలు కావడంతో లబోదిబోమంటున్నారు. దీంతో రాత్రింబవళ్లు రామ్మూర్తి నాయుడు పొలం దగ్గరే కాపలా ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఓ వినూత్న ఆలోచనకు తెరలేపారు ఈ సాగుదారు. ఓం నమః శివాయ. నా పేరు రామ్మూర్తి నాయుడు. కొండరాజుపల్లి గ్రామం కాపురస్తుని నేను. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ కాకర చెట్లు వేస్తాను. కౌలు తీసుకొని రైతు దగ్గర. నేను కాళహస్తిలో కాపురం ఉన్నాను. రోజు ద్విచక్ర వాహనంపై కాళహస్తి నుంచి తోటకాడికి వచ్చి నా పని నేను చేసుకొని పోతాను. రాత్రి కావిరి గాయాలంటే నా వల్ల కాక దేవుడి మీద భారం వేసి ఓం నమః శివాయ దొంగతనం పాపం అని ఒక ప్లకార్డు తయారు చేసి తోట చుట్లు కట్టున్నాను. ఈ కార్డు చూసి అయినా ఆ దొంగలకు మంచి మనసు కలిగి కొయ్యకుంటూ ఉంటాయని ఆశిస్తున్నా. కాకర తోట చుట్టూ దొంగతనం పాపం, ఓం నమః శివాయ అంటూ ప్లకార్డులు ఏర్పాటు చేసి కంచెకు తగిలించారు. కనీసం ఈ ప్లకార్డులను చూసైనా కాకర పంటను తీసుకుని వెళ్లే దొంగలు దొంగతనం చేయటం మానుకుంటారని భావిస్తున్నారు రామ్మూర్తి. అయితే ఈ ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.